శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ప్రత్యేకించి ఆగస్టు మాసంలో 28వ తేదీన మీరు ఈ విధంగా చేయాలి. మీ స్వహస్తాలతో చేయాలి, ఎవరికి తెలియకుండా చేయాలి, ఈ నియమ నిబంధనలతో చేయాలి. సమూలంగా ఒక్కసారి వీడియో చూడండి. ప్రతిదీ కూడాను మీకు చాలా వరకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతోంది. మన పెద్దవారు అంటూ ఉంటారు, అవకాశం రావాలి, అవకాశం వస్తేనే జీవితంలో పైకి ఎదగగలుగుతాము, అప్పుడే భగవంతుని అనుగ్రహం మన మీద ఉన్నట్లని పదే పదే చెప్తూ ఉంటారు. ఇలాంటి అవకాశమే తులారాశి జాతకులకు ఆగస్టు మాసంలో 28వ తేదీన ఖచ్చితంగా రాబోతూ ఉన్నది. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనక ఈ నియమాలు పాటించి ఈ చిన్న పని ఈ చెట్టు దగ్గరే ప్రత్యేకించి చేయాలి. మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఒక్కసారి మాత్రం ప్రయత్నించండి. ఎన్నో చేసి ఉంటారు, ఎన్నో పరిహారాలు పాటించి ఉంటారు, ఎందరెందరి దగ్గరకో వెళ్తూ ఉంటారు, ఏదేదో చేయిస్తూ ఉంటారు. కష్టాలు పోవాలని, సమస్యలు పోవాలని జీవితం అస్సలు వ్యర్థమైపోయింది, ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ చాలా బాధపడుతూ కష్టాలు అనుభవిస్తున్న వారు సైతం ఒక్కసారి ఈ వీడియో చూస్తే గనక మీకు ఖచ్చితంగా చాలా బాగా అర్థమవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, మన గ్రహ పరిస్థితులు బాగోలేనప్పుడు మనం చిన్న చిన్న పరిహారాలు పాటించాలి. ఇది మనకి జ్యోతిష్యులు చెప్తున్న మాట. మనం ఏం చేస్తామో తెలియక చెయ్యము, ఒకవేళ తెలిసినా అవుతుందా లేదా అనుకుంటాము. కానీ ఇక్కడ మనం చెప్పే ఈ పరిహారము ప్రత్యేకించి ఈ చెట్టు వద్ద చేయడం రీత్యా ఖచ్చితంగా సకల దేవతల అనుగ్రహంతో పాటుగా ప్రకృతి దివ్య ఆశీస్సులు మీపై మెండుగా ఉంటాయి. ఎన్నో జన్మల పాపం పటాపంచలైపోతుంది. ఇక ఇప్పటి నుంచి మీ జీవితంలో కొత్త వెలుగులు వస్తాయని చెప్పాలి. మీ మనసులో కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి. మీకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే భావన కూడా తొలగిపోతుంది. జ్యోతిష పండితులు చెప్తున్నట్టుగా తులారాశి జాతకులు ఎంతో అదృష్టం చేసుకున్నారు కావునే ఈ వీడియోని చూస్తున్నారు. అందుకే ఈ యొక్క వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడాను నమ్మకంతో మాత్రమే చేయండి. ఒకవేళ నమ్మకం లేకపోతే గనక వీడియోని వెంటనే స్కిప్ చేసేయండి. నమ్మకం లేకుండా మనం చేసే ఏ పని కూడాను అస్సలు సాధ్యం కాదు. మంచిని ఎప్పుడూ తలుస్తూ ఉండాలి. మన పెద్దవారు ఏమంటారు, అపశకునం మాటలు మాట్లాడమాకురా అని అంటూ ఉంటారు కదండి. ఎప్పుడూ కూడాను మనం పాజిటివ్ గా ఉండాలి, మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అయితే ఈ రోజున మీరు చేయవలసింది ఏమిటంటే గనక ఈ ఆగస్టు 28వ తేదీన మీరు మనస్ఫూర్తిగా పూజ గదిలో కులదైవం లేదా ఇష్టదైవానికి నమస్కరించుకోండి. ఆ తర్వాత ఏదేని దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు వద్దకు రండి. రావి చెట్టు చాలా వరకు కూడాను ప్రత్యేకమైనటువంటి దేవతా వృక్షము. ఈ చెట్టు వద్ద మీ సకల బాధలు చెప్పుకుంటూ ఈ పని చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అంతా కూడా పటాపంచలైపోతాయి. ఇంతకు ముందు జీవితంలో ఉన్న కష్టాలు అస్సలు మీకు జ్ఞప్తికే రావు. మీ జీవితం అంత బాగుంటుంది. ప్రత్యేకించి ఇలా చేస్తే గనక ఈ చెట్టు వద్ద చాలా వరకు కూడా దేవతలు ఉంటారు కావున వారి అనుగ్రహంతో మీ ఇంట సిరుల పంట పండుతుంది. సకల దరిద్రాలు తొలగిపోతాయి, సంపాదన పెరుగుతుంది, వృధా ఖర్చులు మొత్తం తొలగిపోతాయి. అంతా బాగుంటుంది. స్థిరాస్తులు కొంటారు, భూములు కొంటారు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. అంత బాగుంటుంది. అపార ధన సంపద మీ సొంతం కాబోతూ ఉన్నది. రావి చెట్టు వద్దకు వెళ్ళండి. వెళ్లి మీరు చెట్టు మొదట్లో శుభ్రం చేసేసుకుని ఎంచక్క నీటిని పోసేసి మీరు ఈ యొక్క పని చేయండి. రావి చెట్టుకు ముందుగా నమస్కరించుకోండి. మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి ఎటువంటి బాధలు అయినా కూడా తెలియచేసుకోండి. మనం కులదైవం ఇష్టదైవాన్ని తలుచుకుని ఏ విధంగా అయితే చెప్పుకుంటామో అలాగే చెప్పుకోవాలి. ఆ తర్వాత చెట్టు చుట్టూరా 3, 11 లేదా 21 మీరు ఎన్ని ప్రదక్షిణలు చేయగలిగితే అన్ని ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత మీరు చేయవలసింది ఏమిటంటే గనక చెట్టు మొదట్లో ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. 2 ఒత్తులు ఒక ఒత్తిగా గావించి మట్టి ప్రమిద ఒకటి, దాని మీద ఇంకొకటి పెట్టి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. ఇక చెట్టు మొదట్లో
తవ్వి అందులో ₹1 బిళ్లను ఉంచండి. ఆ తర్వాత ఆ మొదట్లో ఏదైతే మీరు గోతిని తవ్వారో ₹1 బిళ్ల పెట్టారో మొత్తం పూర్తి చేయండి. ఇక మీ కష్టం మొత్తం తెలియజేసుకుని కాస్తంతసేపు అక్కడే కూర్చొని ఇక వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ చిన్న పరిహారం చేయండి. ఈ ఆగస్టు 28వ తేదీ నుంచి కూడా మీ జీవితం ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా కష్టాలు అన్ని కూడా తొలగిపోయి విజయ మార్గాన అడుగులు వేస్తారో అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.